ఆరాధనకు గాను తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము 12, 13 వచనాలను 11, 12, 13, 14 వచనాలను అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచనం వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినాన పరిశుద్ధమైన మీ పాద సన్నిధి, పరిశుద్ధుల సహవాసము, మీ యొక్క కృపను బట్టి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, గత కాలం అంతటిలోనూ మా తండ్రి మీ దయ, మీ కనికరము, కృప, వాత్సల్యత మా పట్ల చూపించి నాయనా, మేము మిమ్మల్ని ఎరుగక ముందే మమ్మల్ని ఎరిగి ఉన్న దేవునిగా యుక్తకాలమందు మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని పంపి నాయనా మా కొరకు నాయనా మేము విమోచించబడటానికి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి సజీవుడుగా నా తండ్రి మరణము జయించిన వానిగా మీరు నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, మరి నా తండ్రి సార్వత్రిక సంఘముగా చెందిన సకల పరిశుద్ధులు ఆయా దేశాలలో ప్రాంతాలలో ఆరాధిస్తూ ఉండగా మేము కూడా వారితో కలిసి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రములు. మా తండ్రి, మా ప్రభువా, అంత్యోక సహవాసాన్ని మీరు నాయన నడిపిస్తున్న మీ ప్రేమంతటి కొరకు స్తోత్రాలు. మీ దాసులు నాయన నా తండ్రి అన్న ప్రయాణాల్లో నిలబడినప్పుడు నా తండ్రి వినువారికి క్షేమమును, మేలును, సంఘమునకు అభివృద్ధిని అనుగ్రహించుటకు మీ దాసుని అన్న నోట ఉంచుతున్న వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నా తండ్రి ప్రయాణం అన్నిటిలో కూడా మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. నాయన, అంత్యోక సహవాసానికి అనుబంధంగా నా తండ్రి ఉన్నటువంటి సహవాసాలకు సహోదరులు బయలుదేరి వెడుతుండగా వారితో మీ సన్నిధి ఉంచండి, సహవాసం ఉంచండి. నిష్ప్రయోజకుడినైనా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ దయగలిగిన మీ కార్యము నా పట్ల జరిగించుమని, నా నోట మీ మాట ఉంచుమని, వ్యర్థమైనది పలుకకుండా సహాయం చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శుభప్రదమైన నిరీక్షణ అని అన్నప్పుడు మన మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఇక్కడ చక్కటి మాట ఇక్కడ రాసుంది, శుభప్రదమైన నిరీక్షణ. ఈ రోజున విశ్వాసంతో నిండుకొనినటువంటి వారముగా దేని కొరకు మనము ప్రయాణం చేస్తున్నాం? ఈ జీవిత ఆత్మీయ యాత్రలో దేని కొరకు ప్రయాణం చేస్తున్నాము? ఒకటి, శరీరం కృషించిపోతుంది, అవయవాలు పట్టుత్వం తగ్గిపోతూ ఉన్నాయి, మరణం సమీపించబోతుంది. మరణం అని అనగానే ఎంతమందికి దాని పట్ల
ఒక సంతోషకరమైన భావం వస్తుందో తెలియదు, కానీ మరణమైనా సంభవించవచ్చు, లేక దేవుని వాక్యాన్ని విశ్వసించిన మనము ప్రభు రాకడైన రేపటి దినాన మనం ఎదుర్కోవచ్చు. నిరీక్షణ అనేది శుభప్రదమైన నిరీక్షణగా ఉన్న ఆ పదాలు రాయబడినవి కేవలం బైబిల్లో మాత్రమే. ఈ యొక్క బైబిల్లో ప్రధాన అంశం ఏంటంటే నిరీక్షణ. పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడింది, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. నిరీక్షణ అనగానే అసలు అర్థం ఏంటంటే ఐ వెయిట్ ఇన్ ఆర్డర్ టు వెల్కమ్. ఐ వెయిట్ ఇన్ ఆర్డర్ టు వెల్కమ్. ఆయనను ఆహ్వానించుట కొరకై నేను ఎదురు చూడటం. ప్రభు వస్తున్న ఆయన రాకడ కొరకు నేను ఆహ్వానించటానికి నేను ముందుండి నేను ఎదురు చూస్తూ ఉండాలి. ఇదిగో వస్తున్నాడు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అన్నప్పుడు మనము ఆలోచన విధానాలలో ఏ విధంగా ఉన్నా సరే నిరీక్షణ అనేది మనము చాలా చక్కటి అర్థం ఇచ్చింది. ప్రొస్ డెకోమై అనేటటువంటి గ్రీకు పదాన్ని వాడారు ఇక్కడ. ఆయనను ఆహ్వానించడానికి మనం ఎదురు చూడాలి, ఎదురు చూస్తున్న వారముగా నిరీక్షణ కలిగి ఉన్నాము అని. ఇక్కడ కనిపెట్టుకొని ఉండటం, ఎదురు చూడటం మన జీవితాలలో ఈ రోజున ముఖ్యంగా క్యూలో నిలబడటం, కొంతమంది కొరకు ఎదురు చూడటం చాలా ఎక్కువగా మనం ఎదురు చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా క్యూస్, బ్యాంకులకు వెళ్ళినా, తర్వాత వెండింగ్ స్టేషన్స్, ఎక్కడికి వెళ్ళినా మనకి వెయిటింగ్. అక్కడ నిరాశ నిస్పృహ ఉంటుంది. నా వంతు ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు నా పనిని ముగించుకుని ముందుకెళ్తానా, ఇలాంటిది ఉంటుంది. పని అయిపోయిన వెంటనే అమ్మయ్య నా పని అయిపోయిందని వెనక్కి వెళ్ళిపోతాం. ఇది నిరీక్షణ కాదు. ఇది మనము టెంపరీ వర్క్. అది పని అయ్యేటంత వరకు. ప్రతి వ్యక్తి కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, చదువులో వాళ్ళు ఎదురు చూస్తారు, పరీక్షల కొరకు ఎదురు చూస్తారు. చదివే వాళ్ళు పరీక్షల నిమిత్తమే కష్టపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదురు చూడటం అనేది ఒక కామన్ ఎజెండా, సహజం. కానీ ప్రభు కొరకు ఎదురు చూడటం అనేది మనము ఎవరేమో, ప్రభువు ఏమై ఉన్నారో, ఆయన స్వభావం ఏమై ఉందో, ఆయన మన కొరకు ఏం చేశాడో, మన కొరకు ఎందుకు చేశారో, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో, మనం ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు చలిస్తున్నామో, ఇవి ఎరిగిన వారికి ఖచ్చితంగా నిరీక్షణ అనేది ఒక అద్భుతమైన భావం కలుగు చేస్తుంది. ఒక మంచి సంఘటన జరగటానికి ముందు పిల్లలు సమ్మర్ హాలిడేస్లో పలానా ప్లేస్కి మనం అందరం కుటుంబంగా వెళ్దాం, ఇదిగో రిజర్వేషన్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు, కౌంట్ అండ్ వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదిగో ఈరోజు వచ్చేసాం, ఇంకా వారం రోజులే, ఇంకా 3 రోజులే, రేపే ప్రయాణం, ఇదిగో ఈరోజే, ఇంకో గంట. గబగబా తెల్లవారు నిద్ర పట్టదు. వాళ్ళు ఎలా అంటే ఎగ్జైట్మెంట్ మాట, ఎంతో ఎదురు చూడటంలో కూడా వాళ్ళలో సంతోషము, ఆనందము చిన్నపిల్లలో కనబడినట్టు ఇంకెక్కడా కనబడదు. రా వెళ్దాం, డాడీ నన్ను తీసుకెళ్ళవా బయటికి అన్నప్పుడు రా ఎక్కువ అనగానే గెంతులు వేసుకుంటూ వస్తారు. పిల్లల్లో కనబడేటటువంటి ఆనంద సంతోషాలు అవి స్వచ్ఛమైనవి, ఎంతో పవిత్రమైనవి కూడా. అవి వారికి ఎటువంటి ఆనంద సంతోషాలు ఉంటాయో నిరీక్షణ కలిగిన మనకు కూడా అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో లోకా భక్తుడు రాసినటువంటి తన సువార్తలో 3 కనిపెట్టే వాళ్ళు కనపడతారు అక్కడ మనకి. వారిని చూసినప్పుడు ఏ విధంగా దేని కొరకు కనిపెడుతున్నారు అని అంటే వారు కూడా కనిపెడుతున్నారు, కానీ వారు కనిపెట్టేటటువంటి కారణాలు వేరుగా ఉంటాయి. అయితే యోబు భక్తుడు తన యొక్క జీవితంలో
ఈ యొక్క స్నేహితులైన బిల్దదు, జోఫరు, ఎలిఫజ్ వాళ్ళు ముగ్గురు కూడా 3 కారణాలు చొప్పున ఈ యొక్క యోబుని మాటల ద్వారా తనని బాధ పెట్టడానికి, అంటే నీ యొక్క స్థితికి కారణం నువ్వే, నీ స్వనీతి కావచ్చు, నీ పాపం కావచ్చు, నీకు అధిక జ్ఞానం ఎక్కువైపోయి కావచ్చు, ఇలా మాట్లాడుతున్నప్పుడు యోబు మాట్లాడుతున్న మాట చూస్తే, నాకు నిరీక్షణకు ఆధారం ఏది, నా నిరీక్షణ ఎవరికి కనబడుతుంది అని అంటాడు. తను 17వ అధ్యాయంలో ఇలా మాట్లాడితే 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, నా చర్మము చీకిపోయినను నేను ఆయనను చూచెదను, నేను ఉన్నట్టుగానే ఆయనను చూచెదను. ఆయన చూడబోతున్నటువంటి ఆ ప్రభువు నిమిత్తమై తను మాట్లాడినటువంటి మాటలు, మరణిస్తాడు, తను పాతిపెట్టబడతాడు, తిరిగి లేచిన తర్వాత ఖచ్చితంగా పునరుద్ధానుడైన ప్రభువుని ఒకనొక రోజున చూస్తాననేటటువంటి నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు యోబు. నిరీక్షణ అనేది మన బ్రతుకులలో విశ్వాసము ద్వారా మనకు నిరీక్షణ అనుగ్రహించబడింది. ఇప్పుడు విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు, ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇంకొక రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో విస్తారముగా నిరీక్షణ గలవారుగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా కలుగు చేసే సమస్తానందము, సమాధానము. నిరీక్షణ కలిగిన వారికి విస్తారముగా నిరీక్షణ కలగటానికి నిరీక్షణ కర్తయగు దేవుడు నిరీక్షణ వలన మనకు సమస్త ఆనందము, సమాధానం కలుగుతుంది. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో ఉండేటటువంటి ఆ స్థిరమైన ఆనంద సంతోషాలు విశ్వాసము కలిగిన వారిలో, నిరీక్షణ కలిగిన వారిలో ఇదే ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఆనందము అన్న మాటకి సమస్తానందము, సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము, అన్ని ఆనందాల కన్నా గొప్పదైన ఆనందము, నిరీక్షణ. కోరిటన్ బూమ్ గురించి మీరు చదువుంటారు. మీరు నాజీల దురాగతాలకి ఎంతోమంది యూదులు బలైపోయినటువంటి ఆ కాలంలో కోరిటన్ బూమ్ అనేటటువంటి ఆవిడ తన అక్కని కూడా, చాలామంది స్త్రీలను కూడా వారు బందీలుగా చేసి చిత్రహింసలు పెట్టిన పరిస్థితుల్లో కోరిటన్ అంటున్న మాట ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ తనకెక్కడా కూడా తగ్గలేదు. శారీరక బాధ, శారీరక చిత్రహింసలు, ఆహారం లేని పరిస్థితులు, కుళ్ళిపోయిన ఆహారము వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళ యొక్క జీవితాలలో ఏ దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచారో, ఏ దేవుడు వారికి రక్షణ కలుగు చేశాడో, రక్షణలో దొరికిన ఏ ఆనందం ఉందో విశ్వాసం ద్వారా కలిగిన నిరీక్షణలో కూడా అదే సమస్తానందము, అలాగే అన్ని ఆ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వారి హృదయాలను ఏలుబడి చేసిందంట. కాబట్టి నిరీక్షణ మనలో కలుగు చేసినటువంటి ఆనంద సంతోషాలు, సమాధానము అంత మాత్రమే కాదు, మరి ఈ అనుగ్రహించినటువంటి ఈ నిరీక్షణ ఎంతకాలం కొనసాగుతుంది? మధ్యలో ఆగిపోతుందా? మనము నిరాశ నిస్పృహలకు వెళ్తాం, బాధలకు గురవుతాం, కష్ట సమయాలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల వద్ద మన అంతరంగం ఏ విధంగా ఉందో ఎదుటి వారికి అర్థం కాదు. మన అంతరంగాన్ని కనుక చదవగలిగిన వారు ఉంటే అర్థమవుతుంది. అప్పుడే బాధ, అప్పుడే నెమ్మది. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు తగ్గినట్టు ఉంటాం, లేకపోతే మళ్ళా తిరిగి అది నొప్పి పెరిగిపోయే కొద్దీ మళ్ళా ఇబ్బంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి భావాలను వ్యక్తం చేయగలుగుతున్నాం దేవుని గురించి? బిల్లీ గ్రహాం గారు ఆయన ఈ యొక్క మెమరీ లాస్ అయినటువంటి జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఈ వృద్ధాప్యంలో ఆయన విపరీతం సిక్కయ్యి హాస్పిటల్లో పెట్టిన తర్వాత మాట్లాడని స్థితి, చాలా తీవ్రమైన అనారోగ్యము, నీరసం వచ్చిన తర్వాత చైర్లో కూర్చోబెట్టి తీసుకుని వస్తే బయట ఒక జర్నలిస్ట్ని అడుగుతున్నాడంట, బిల్లీ గ్రహాం గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మీరు మర్చిపోయారా అని అన్నాడంట. అంటే అంతవరకు మౌనంగా ఉన్న ఆయన ముఖమంతా ఎర్రబడిపోయి కోపంతో మై జీసస్ లివ్స్ ఫర్ ఎవర్ అన్నాడు. యేసు ప్రభు నా దేవుడు నిరంతరము ఆయన జీవిస్తూనే ఉన్నాడు అనే మాటను వ్యక్తం చేశాడంట. అంటే లోపల పట్టుతో తగ్గిపోయి మెమరీ లాస్ అయిపోయినా కానీ మస్తిష్కంలో కేంద్రంలో గూడు కట్టుకుని ఉంటుంది విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది. బయటికి మాటల్లో వ్యక్తం చేయలేకపోయినా ఆ నిరీక్షణ కలుగు చేసేది. కాబట్టి ఆయన చూడండి ఎలాంటి నిరీక్షణ మనలో కలుగు చేశారో చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసింది. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ, జీవము గల నిరీక్షణ మనకు కలుగు చేశారంట. ఆ నిరీక్షణ మనలను జీవింపచేస్తుంది, మనకు సమస్త ఆనందాన్ని కలుగు చేస్తుంది, ఆనందాన్ని సమాధానం కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణను కలుగు చేస్తుంది. అదే మనకు మంచి వార్త, ఎముకలకు పుష్టి. ఒక మంచి వార్త మనలో ఉన్న నీరసాన్ని తొలగించి అప్పటికప్పుడు బలాన్ని కూడ తీసుకోవటానికి కారణమవుతుంది. ఎక్కడున్న నీరసం పోతుంది. ఒక దుఃఖకరమైన వార్త రావటానికి వీల్లేదు. అది విన్న వెంటనే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. ఎంత ఆరోగ్యవంతుడైనా నీరసించిపోతాడు. జీవంతో కూడిన నిరీక్షణ మనల్ని నిరంతరము ప్రభు కొరకు జీవింపచేస్తుంది. ఆశ కలిగి ఉంటాం, అపేక్ష కలిగి ఉంటాం, కోరుకుంటాం, రావాలి. ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న స్థలాలు ఎలా ఉన్నాయో, ఆయన మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువు మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు చోటన మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన మాట. మరలా వచ్చి తీసుకుని వెళ్తాడు. ఆయన తీసుకుని వెళ్తాడు, వస్తానన్నాడు, రాక మానడు ఆయన. క్రైస్తవ్యం అనేది జీవంతో కూడినది. క్రీస్తు ప్రభువారు అనేది వాస్తవము. మనుషులకి, లోకంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కానీ క్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక, మనము ఈ సహవాసమునకు చెందిన వారం గనుక మనలో కలుగు చేసిన ఈ నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మనకున్నది. తర్వాత ఇప్పుడు మనం ఆనందము ఉన్నదని చెప్పారు, తర్వాత సమాధానం ఉన్నదని చెప్పారు, జీవంతో కూడినది అని చెప్పారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నిరీక్షణ వలని ఉత్సాహము, ఆనందము, ఉత్సాహము, ఈ రెండిటికి తేడా కొంచెం దయచేసి గమనించండి. ఆనందం అనేది అంతరంగానికి సంబంధించింది, ఉత్సాహం అనేది బయటికి వ్యక్తం చేసేది. నిరీక్షణ మనకు ఆనందాన్ని కలుగు చేస్తే అది బయటికి ఉప్పొంగ చేస్తుంది, ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది. దీనివలన మనము పరిస్థితులకు అతీతంగా దేవుని యందు ఆనందించగలము, సంతోషించగలము. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ కలుగు చేసినటువంటి దేవుడు మనం చూసుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 13 వచనంలో ఏమనున్నారు? నిరీక్షణ కర్తయగు దేవుడు, విశ్వాసమునకు కాదు నిరీక్షణకు కర్తయగు దేవుడు. ఆయన విశ్వాసమునకు కర్త, అలాగే నిరీక్షణకు కూడా కర్తే. ఈ దినాన మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన జీవంతో కూడిన ఈ సహవాసంలో, ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు మనకు జీవంతో కూడిన నిరీక్షణ కలుగు చేశాడు. మనకు ఆ యొక్క నిరీక్షణకు కర్తయగు దేవుడు మనలో నిరీక్షణని కొనసాగిస్తున్నాడు. ఆయన నిరీక్షణ కోల్పోతే ఇంకేదీ లేదు. ఈ రోజున ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి చుట్టూతో ఉన్నటువంటి దేశాలు, అరబ్ దేశాలు ఎంతగా మూకుమ్మడిగా తయారవుతున్నాయి చూడండి. నార్త్ కొరియా కిమ్ కూడా తన దగ్గర ఉన్నటువంటి అటమిక్ వార్ హెడ్స్తో కూడిన ఈ యొక్క మిసైల్స్ని పంపుతానంటున్నాడు. 1000 ఉన్నాయంట తన దగ్గర. ఇశ్రాయేలు అనగానే ఏ రకం ఉందండి? ఒక్క బాంబు వేస్తే చాలు ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, పరిస్థితులు తారుమారైపోతాయి. ఆశ ఉందా? ఈ రోజున మనం క్షేమంగా నెమ్మదితో ఆరాధనకు వచ్చాం. పాలస్తీనా, ఇశ్రాయేలు దేశంలో, ఆ చుట్టుపక్కల దేశాలలో ఏమాత్రం నెమ్మది లేదు. వాళ్ళకి నిరీక్షణ అంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఇశ్రాయేలీలు కాదు, చుట్టూతో ఉన్న అరబ్ దేశాల వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఇరాను ఇశ్రాయేల్ మీద బాంబు దాడి చేయాలంటే ఈజిప్టు, సిరియా మీద నుంచి వెయ్యాలి. మధ్యలో ఈ 2 దేశాలు ఉన్నాయి. మా గగనతలం నుంచి మీరు బాంబులు వేస్తే మేము ఒప్పుకోం అంటున్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ వాళ్ళు ఏమన్నారంటే, మీ గగనతలం మీద వచ్చింది అని అంటే మీరు వేసినట్టే, ఇరాన్ వేసినట్టు కాదు, జాగ్రత్త అంటున్నారు వాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ప్రాణాలు ఎలా పోతాయో తెలియదు. నోటి నుంచి అమ్మ అని పలకడానికి కూడా అవకాశం ఉండదు. తృణప్రాయం అంటే త్రుటిలో ప్రాణం పోతుంది. నిరీక్షణకు ఏమాత్రం ఆధారం లేని పరిస్థితులు ప్రపంచమంతా ఎదుర్కొంటుంటే, ఇది నానా జీవంతో కూడిన నిరీక్షణ గల వారముగా, జీవము గల దేవుని సంఘంలో దేవుని ఆరాధించడానికి వచ్చాము. మనలో ఉన్న నిరీక్షణ గురించి మనం ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో, ఉత్సాహాన్ని ఆరాధన ద్వారా వ్యక్తం చేయాలి. మనం ఎంతమంది కనిపెట్టుకుని ఉన్నారు బైబిల్లో? పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో చాలామంది కనిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈ నిరీక్షణ ఎటువంటిదో ఇంకొక మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ నిశ్చలము, చలనము లేనిది, స్థిరమైనది. ఇక్కడ మన ఆత్మకు లంగరు, ఇటు అటు తొణికిసలాడేటటువంటి నిర్ణయాలు అనేవి రావు. మనము ఇప్పుడు ఒకలాగా ఇంకోలాగా మారిపోయే పరిస్థితి మనకు ఉండదు. మన ఆత్మకు లంగరు, ఇది షిప్లో వేసేటటువంటి యాంకర్ని ఇక్కడ పోల్చుతూ రాశారు హెబ్రీ గ్రంథకర్త. ఒడ్డుకొచ్చినటువంటి
ఆ సీషోర్కి వచ్చినటువంటి ఆ ఓడ మరీ ఒడ్డుకు రాదు, కొంత దూరంలోనే నీటి లోతు ఉండగానే ఆపుతారు. కానీ గాలికి కొట్టుకొని పోకుండా ఉండటానికి ఈ కార్నర్లో ఒకటి ఈ కార్నర్లో ఒకటి లంగర్ వేస్తారు, ఇటు అటు కొట్టుకుపోకుండా. అంత పెద్ద నావ, అంత పెద్ద ఓడ స్థిరంగా ఉండటానికి ఈ యొక్క యాంకర్ ఎలా పనిచేస్తుందో మన ఆత్మకు లంగరులాగా స్థిరంగా కదలకుండా నిశ్చలంగా ప్రభువునందు జీవనయాత్రను కొనసాగించడానికి నిరీక్షణ అలా ఆధారమవుతుంది. మనకు కలుగు చేసిన విశ్వాసం అని అనగానే మనలో ఏమి కలుగు చేస్తుంది విశ్వాసము? విశ్వాసము కర్త మనలో వినుట వలన విశ్వాసం కలిగింది, అది కూడా క్రీస్తు యేసును గూర్చిన సువార్త వలన కలిగింది. అప్పుడు ప్రభు మనకు విశ్వాసాన్ని అనుగ్రహించారు. విశ్వాసము నెమ్మదిగా ఎదుగుతూ నిరీక్షణ కలుగు చేసింది. ఏంటంటే రాబోయే దినాలలో మన మరణం వద్ద, ప్రభు రాకడ వద్ద ప్రభువుని ఎదుర్కొంటాం. కాబట్టి ప్రభువుని చూస్తాము, ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, మొదటి 2 వచనాల్లో. కాబట్టి ప్రభువుని చూస్తాము మనము. ఇక్కడ 3 విషయాలు చూసుకుని మనం ఆరాధనకి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. ఇలా కనిపెట్టిన వారి యొక్క జీవితాల్లో ప్రభు కనిపెట్టినప్పుడు ప్రభు వారికి ఎలా దొరికాడు? 2:25. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చాలండి. ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు, కానీ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈజ్ అవైటింగ్ ఫర్ కన్సోలేషన్ ఆఫ్ మెస్సియా. అంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. మనకు తెలుసు, యోసేపు మరియలు ప్రభుని తీసుకుని వస్తారు. ఆవిడ చేతుల నుండి ప్రభుని ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పానిచుచున్నావని ఆరాధన చేస్తాడు. ఎవరు తను ఆదరణ కొరకు కనిపెట్టాడో, ఏ ఆదరణ కొరకు కనిపెట్టాడో ఆ ఆదరణకర్త తనకు దొరికాడు. ఆ ఆదరణకర్తను తను చూడగలిగాడు. ఆదరణకర్తను ఎత్తుకోవడం ద్వారా తను అనుభవించాడు. ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, అన్ని జనులకు వెలుగు నువ్వు, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచబడిన రక్షణ అని ఆరాధన చేశాడు. ఈయనెవరు అనంటే, ప్రజలను తమ పాపము నుండి, వేదన, దుఃఖము, ఇంకా చెప్పాలంటే ఆ మరణమునకు జోగుచున్న వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి? చనిపోయే వాళ్ళు శపిస్తూ చనిపోతారు. వాళ్ళకి ఇంకా వాళ్ళు సంతోష సమాధానాలు ఉండవు. వాళ్ళకి బెర్ట్రాండ్ రస్సెల్ అనేటటువంటి హేతువాది చచ్చిపోయేటప్పుడు ఈ క్వెంచ్డ్ ద ఫీస్ట్ ఆన్ టు ద స్కై, ఇలా గాల్లో ఇలా గుద్దాడంట. అంటే దేవుణ్ణి ఇలా గుద్దినట్టు. ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యక్తం చేశారో వాళ్ళు. దేవుణ్ణి అంగీకరించక, విశ్వసించక వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ ప్రభువుని ఎరిగిన వారు ఆయన ఆదరణ కొరకు కనిపెట్టాడు. సకల ప్రజలకు రక్షణ. నీవు అన్యజనులకు వెలుగు. మూలుగుచున్నాడు. మూలుగులు, ఏడుపులు, పండ్లు కొరగటం. పాపంలో నశించిపోయే వారు నోట్లోంచి వచ్చేటటువంటి మాటలు ఏంటంటే ఇలాగే శాపాలు, పండ్లు కొరగటం, ఏడవటం. ఈ స్థితిలో నుంచి ఆదరణ, పాపము నుండి, శాపము నుండి విమోచించి ఆదరించేటటువంటి ఆదరణకర్తని ఆయన ఎదురు చూచాడు, ఆయన అనుభవించాడు, ఎత్తుకున్నాడు,
స్వయంగా ఆయనను చూడగలిగాడు. ఆయన గురించి మాట్లాడిన మాట తండ్రి అని పలకరిస్తున్నాడు. ఈ యొక్క పసిబాలుడైనటువంటి ప్రభువుని ఎత్తుకొని తండ్రి అని ఆరాధన చేస్తా ఉన్నాడు. ఒకటి. రెండవదిగా చూసుకున్నప్పుడు 38వ వచనం ఇదే అధ్యాయం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడారు. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతుంది. ఈజ్ అవైటింగ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ జెరూసలేం అండ్ హిస్ పీపుల్. ఆయన ద్వారా తన ప్రజలను విమోచించటానికి కనిపెడతా ఉంది. విమోచనకర్త ఈయన. ఆదరణకర్తను ఎదురు చూసిన వానికి ఆదరణకర్త దొరికాడు. విమోచన కొరకు ఎదురు చూస్తున్నట్టు అన్న ఇంకా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కనిపెడతా ఉన్నారు, వారికి దొరికాడు ఈయన విమోచనకర్త. మూడవదిగా చూసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండివాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈజ్ అవైటింగ్ ఫర్ లార్డ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం. ప్రభు ఏమంటారు? ప్రభు దేవుని రాజ్యం వచ్చే ఉన్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది అని అంటాడు. ఈజ్ నథింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నటువంటి అరిమేతియన ఈ యొక్క యోసేపు ప్రభువుని చూడగలిగాడు. ఆయన రాజ్య వ్యాప్తి ఆరంభమవుతుంది. ఆయన మరణించాడు, పాతి పెట్టడానికి తన సమాధినిచ్చాడు. ఇప్పుడు సమాధి నుండి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ రాజ్య వ్యాప్తి ఆరంభమవుతుంది. రాజ్య స్థాపన జరిగింది క్రీస్తు ప్రభు వారి ద్వారా. ఆయన ఒక రాజు, ఆయన రాజ్య స్థాపన కొరకే వచ్చాడు. ఇప్పుడు మనలో నిరీక్షణ కలుగు చేశాడు. నిరీక్షణకర్తయ్య ప్రభు. మన దేని కొరకు మనం కనిపెడుతున్నాం? ఆ జీవంతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, సమస్త ఆనందంతో కూడిన నిరీక్షణ, సమాధానంతో, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానముతో కూడిన నిరీక్షణ. అంత మాత్రమే కాదు, జీవము కలిగిన ఈ నిరీక్షణతో మనం కొనసాగుతున్నాము. కాబట్టి ఇలాంటి నిరీక్షణ కలుగు చేసినటువంటి ప్రభువును మనము హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఎందుకు పనికిరాదు? విశ్వాసము నిరీక్షణ కలిపిసే ఉంటాయి. విశ్వాసం ద్వారా నిరీక్షణ లేని విశ్వాసం వ్యర్థమే. నిరీక్షణలో కొనసాగుతూనే ఉంటాం. అటువంటి అలా నిరీక్షణలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయనను ఆహ్వానించటానికి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండటానికి ప్రభు తన కృప చూపించాడు. కాబట్టి నిరీక్షణకర్త ప్రభువుని మనము ఆరాధన చేద్దాం.